హాయ్ గైస్, ఇప్పుడు మనం ఒక కాంట్రవర్షియల్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. కాకపోతే ఈ కాంట్రవర్షియల్ టాపిక్ ని కాంట్రవర్సీ చేయాలను, ఈ కాంట్రవర్సీ టాపిక్ కి ఏదో కాంట్రవర్షియల్ డిస్కషన్ పార్టిసిపేట్ చేసి నా పాయింట్స్ ఏదో నేను చెప్దామను నా ప్రయత్నం కాదు బాబు. ఈ టాపిక్ మీద నాకు అనిపించింది, నేను అనుకునేది ఒక ఒపీనియన్ లాగానే బయట పెడుతున్నాను అన్నమాట. ఇది ఒకవేళ నేను ఆ సైడో ఈ సైడో తీసుకున్నట్టు ఎవరికైనా కనుక అనిపిస్తే, అర్థం లేని నా అర్థం కాని పదాలు మీకు అర్థం అవ్వకపోతే మీరు అర్థం చేసుకున్నంత అర్థం చేసుకొని మిగతావి అర్థం లేకుండా అలా పక్కన పడేయమని మిమ్మల్ని అందరినీ అర్థిస్తూ ఇలా ఈ వీడియోని ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాను అనమాట. సో మొత్తానికి ఇప్పుడు మనం మాట్లాడుకునేది తమ్నెయిల్లో చూశారు కదా ఆల్రెడీ, మన పుష్ప టికెట్ ప్రైసెస్ హైక్ గురించి. ఓకే, నార్మల్ గా పెద్ద సినిమా అది ఏ సినిమా వచ్చినా కూడా ప్రతిసారి ఇదే టాపిక్ ఇదే డిస్కషన్ మనకి నడుస్తూనే ఉంటుంది. యుఎస్ లో ఆల్మోస్ట్ $25 నుంచి $30 వరకు టికెట్స్ పెడుతున్నారు, డిపెండింగ్ ఆన్ ద స్క్రీన్ సైజు, టెక్నాలజీ, మట్టి మసానో వాట్ ఎవర్ అనమాట. ఇండియాలో కూడా ఇప్పుడు బెనిఫిట్ షోస్ అని, ఆ షోస్ అని, ఈ షోస్ అని, మల్టీప్లెక్సెస్ అని, సింగిల్ స్క్రీన్స్ అని, ఫస్ట్ షో అని, ప్రీమియర్ షోస్ అని, అదని ఇదని టికెట్ ప్రైజులు బాగానే 300 నుంచి 500, దాని తర్వాత మళ్ళీ బెనిఫిట్ షోస్ కి అయితే 2000 అది ఇదని విన్నాను. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి మనం? ఈ టికెట్ ప్రైసెస్ అన్ని మనం పెట్టుకొని, ఈ టికెట్ ప్రైసెస్ ఇంత భారీగా ఉన్నాయి కాబట్టి మనం ఏం చెయ్యాలని చెప్పి మనం ఆలోచించుకుంటూ కూర్చుంటాం. ఇలా కూర్చుంటూ మనం ఏం చేస్తామంటే, టికెట్ ప్రైస్ ఇలాగే ఉందిరా, టికెట్ ప్రైస్ పెద్దగా పెంచేశారా, చిచ్చి టికెట్ ప్రైజులు ఏంట్రా బాబు ఇంత దారుణంగా పెంచేస్తున్నారు అని అనుకుంటూనే ఆ పెరిగిపోయిన టికెట్ ప్రైస్ ను కొనుక్కొని మనం వెళ్ళి సినిమాని చూసి, సినిమా అయిపోయిన తరువాత మనకి సినిమా నచ్చిన దాన్ని పట్టి, సినిమా కనుక పిచ్చిగా మనకి నచ్చేసి మనం థియేటర్లోంచి బయటికి వస్తే టికెట్ ప్రైస్ గురించి మనం పొరపాటును కూడా మాట్లాడుకోకుండా సినిమాని ఎంజాయ్ చేసిన ఫీలింగ్ లోనే మనం రెస్ట్ ఆఫ్ ద డేస్ గడిపేస్తాం. ఒకవేళ సినిమా కనుక మనకు నచ్చకపోయినా, సినిమాకి మనం వెళ్ళిన ఎక్స్పీరియన్స్ కనుక మనకి బాగోకపోయినా, లేదా సినిమా ఎక్స్పీరియన్స్ అంటే డిపెండింగ్ ఆన్ సో మెనీ రీజన్స్, మన ఫ్యాన్ బేస్ అవ్వచ్చు, లేకపోతే మన పర్సనల్ ఒపీనియన్ అవ్వచ్చు, వాట్ ఎవర్, మనకి ఆ సినిమా మీద ఒక నెగటివ్ ఇంప్రెషన్ కానీ ఒక సెకండ్ ఒపీనియన్ కానీ వచ్చినా, అప్పుడు మళ్ళీ ఈ టికెట్ ప్రైస్ ని బయటకు తీసి ఇంత టికెట్ పెట్టినా కూడా ఈ సినిమాలో మెటీరియల్ లేదు అది ఇదని చెప్పి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఇవన్నీ మనం ఎన్ని మాట్లాడుకున్నా ఈ హైక్ అయిన టికెట్ ప్రైసెస్ అదే ప్రైస్ పెట్టి మరి మనం ఈ సినిమాకి వెళ్ళడం అయితే ఖాయం. సినిమాని మనం అనుకున్న షో, ప్రీమియర్ అయితే ప్రీమియర్, బెనిఫిట్ షో అయితే బెనిఫిట్ షో, ఫస్ట్ షో అయితే ఫస్ట్ షో, మనం అనుకున్న థియేటర్ మల్టీప్లెక్స్ అయితే మల్టీప్లెక్స్, మన XD స్క్రీన్సా, ఐమాక్స్ స్క్రీన్సా, వాట్ ఎవర్ స్క్రీన్స్, ఏ స్క్రీన్స్ అయితే ఆ స్క్రీన్స్ లో మనం ఫస్ట్ డేనే చూడడం కూడా ఖాయం. ఎందుకంటే మనందరికీ సినిమాల మీద ఉన్న పిచ్చ అలాంటి పిచ్చ. ఒక్క టికెట్టే కాదు, ఒకవేళ ఈ సినిమా కనుక మనకు పిచ్చిగా నచ్చితే ఈ హైక్ ఉన్న టికెట్ ని రెండోసారి కొనుక్కొని మనం సెకండ్ టైం కూడా ఆన్ ద సేమ్ డే సినిమాలు చూస్తాం. మనకున్న పిచ్చ అలాంటిది. మన పిచ్చ ఎలాంటి పిచ్చ అంటే, నేనింతే సినిమాలో మన రవితేజ గారు చెప్తారు చూడండి, మనం ఎక్కడే ఉంటాం కదరా, మనకు తెలిసింది ఇదే కదరా, సినిమా ఫ్లాప్ అయినా సినిమా హిట్ అయినా ఏమైనా సరే మనం ఇక్కడే ఉంటాం, ఇంకొక సినిమా తీస్తాం అన్నట్టు మన పరిస్థితి కూడా అదే. సినిమా టికెట్ ప్రైస్ పెరిగినా తగ్గినా, టికెట్ ప్రైస్ ఎంత హైకి వెళ్ళినా మనం ఖచ్చితంగా సినిమా చూస్తాం. తిట్టుకుంటూ ఒక సినిమా చూసి ప్రైసులు పెరగకుండా ఉంటే బాగుండరా అని నెక్స్ట్ సినిమా కోసం వెయిట్ చేసి, ఆ నెక్స్ట్ సినిమాకి కూడా ప్రైసులు పెరిగినా మళ్ళీ ప్రైసులు పెంచారా చిచ్చి అనుకుంటూనే మనం ఆ టికెట్ కొనుక్కొని మనం సినిమాని చూస్తాం. మనకి తెలిసింది కూడా అదే. మన సినిమా పిచ్చ అది, మన అందరి సినిమా పిచ్చ అదే. ఇలా వాళ్ళు ప్రైసులు పెంచుతూనే ఉంటారు, మనం ఈ టాపిక్ గురించి మాట్లాడుకుంటూనే ఉంటాము. మనం పెట్టాల్సిన డబ్బులు మనం ఆ ప్రొడక్షన్ కో, లేకపోతే ఆ సినిమాకో, ఆ థియేటర్ కో పెడుతూనే ఉంటాము. మన సినిమా పిచ్చని మన సినిమాలకి, మనం సినిమాని చూస్తూ అలా మన పిచ్చని మనం పిచ్చిగా అలా షేర్ చేసుకుంటూ సినిమాలని ఎంజాయ్ చేస్తూనే ఉంటాము. ఇది ఒక రొటీన్ తరహాలో జరిగిపోతున్న ఒక రొటీన్ విషయం లాగా ఇప్పుడు మారిపోయిన సంగతే. కానీ మనం ఇప్పుడు గోల పెట్టేసి ఏదో చేసేస్తే ఈ టికెట్ ప్రైసులు ఏమైనా తగ్గిపోతాయా అది ఇది అని చెప్పి మనం ఏదో మాట్లాడేసుకొని ఈ టికెట్ ప్రైజులు అని చెప్పి ఓ పిచ్చిగా డిబేట్లు అవి ఇవి పెట్టేసుకొని మనం ఏదో థీరీస్ బయటకు తీసేసి ఈ సినిమాకి ఎంత టికెట్, ఆ సినిమాకి అంత టికెట్, ఇప్పుడు ఇలా ఉండాలి అలా ఉండాలి అని మనం ఎంత టైం వేస్ట్ చేసుకున్నా కూడా చివరికి మనం సినిమా అయితే చూస్తాం,
వాళ్ళు పెట్టిన ప్రైసే మనం పెట్టి టికెట్ కొనుక్కొని మనం సినిమా అయితే చూస్తాం. మనకి ఉన్న సినిమా పిచ్చ అలాంటిది కాబట్టి మనకి అలవాటైపోయిన ఈ విషయం గురించి బాధపడకుండా సినిమా బాగుండాలి అని కోరుకుంటూ మనం పెట్టిన టికెట్ వర్త్ హ్యాపీనెస్ మనకి ఆ సినిమా చూస్తూ థియేటర్లోంచి బయటకు వచ్చేటప్పుడు బాగుండాలి, హ్యాపీగా థియేటర్లోంచి మనం బయటికి వచ్చి ఈ సినిమాకి ఎంత పెట్టామేమిట్రా అన్న ఫీలింగ్ రాకుండా సినిమా ఉండాలి అని కోరుకుంటూ, ఒకవేళ ఫ్యూచర్లో ఏవైనా ఒక రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ అలాంటివి ఏమైనా వస్తాయేమో అని ఒక హోప్ ని అలా మనలో దాచుకుంటూ మనం ఇప్పుడు పెరిగిన ఈ హైక్ టికెట్ ప్రైజెస్ ని యాక్సెప్ట్ చేసేసి సినిమాకి వెళ్ళి సినిమా చూసేసి తర్వాత సినిమా ఎలా ఉంది అన్న డిస్కషన్ లో పడడమే. దిస్ ఈస్ ద రొటీన్ థింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఫ్రమ్ మంత్స్ అండ్ ఇయర్స్ కాబట్టి సో ఫ్రెండ్స్, గైస్, మై ఫెలో సినిమా లవర్స్, మీ అందరికీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పుడు మనం ఈ టాపిక్ గురించి ఎంత మాట్లాడుకున్నా ఏమీ జరగదు కాబట్టి ప్రతిసారి ఇది జరిగే ఒక రొటీన్ ఫినామిననే కాబట్టి మనం అదే టికెట్ పెట్టుకొని ఆ సినిమాని చూసి సినిమా ఎలా ఉందని మాట్లాడుకుందాం. ఇంకేం చేస్తాం, ఒక చిన్న హోప్ ఆఫ్ దిస్ విల్ గెట్ బెటర్ ఇన్ ద ఫ్యూచర్ అనే ఒక హోప్ తో. అదనమాట సంగతి గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్ టు మై వాట్ ఎవర్ లెక్చర్. థ్యాంక్ యూ సో మచ్. నా మాటల్లో ఏమైనా కొంచెం అర్థం ఉంది అనుకుంటే ఆ ఉన్న అర్థాన్ని మీరు అర్థం చేసుకోండి. ఒకవేళ అర్థమే లేదు అనుకుంటే అర్థం లేని వీడి అర్థాన్ని మనం అర్థవంతంగా అలా పక్కన పడేద్దాం అనుకొని దాన్ని అలా పక్కన పడేయండి అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. పుష్ప రివ్యూ విల్ బీ కమింగ్ వెరీ సూన్ ఇన్ సినిమా పిక్చర్ ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ ద రివ్యూ. Bye bye.